ముందు కృతజ్ఞత అనేది నాకు ఉన్నది. జాతి మొత్తానికి జరిగే యుద్ధంలో అన్న మనకు అన్నం. ఈ కృతజ్ఞత లక్షణాలు కేసీఆర్కు లేవు. ఈ కృతజ్ఞత లక్షణాలు కేసీఆర్కు లేవు. ఎందుకంటే ఎవరన్నా కొంత మేలు చేస్తే వాళ్ళు మేలు మర్చిపోతున్నారు. మర్చిపోని వ్యక్తులుగా మనం ఉన్నాం. మన జాతి కూడా ఉన్నది. కానీ కేసీఆర్ మర్చిపోయాడు, మనల్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. ఒక సాక్ష్యం చెప్తున్నా, మీ అందరికి చెప్తున్నా నేను. మనకు ఆయన ప్రధాన శత్రువుగా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టేశాడు. ఇగో కేసీఆర్ గారు ముందు ఆమరణ దీక్ష చేస్తున్న రోజుల్లో, కేసీఆర్ గారు ముందు 2009లో నవంబర్ 9న ఆమరణ దీక్ష చేస్తున్న రోజుల్లో అందరికంటే ముందు మనమే మద్దతు ఇచ్చాము. అందరూ పాల్గొంటాము. కేసీఆర్ గారిని కరీంనగర్లోనే అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు పడేశారు, తీసుకెళ్లారు. ఆ సమయంలో సిద్దిపేటలో ఉండబడే హరీష్ రావుని తీసుకెళ్లి కూడా అరెస్ట్ చేసి పడేశారు. రంగదాంపల్లి శిబిరం నుంచి నేను ప్రకటన చేశాను. అదే సమయంలో 10 రోజుల పాటు ఉద్యోగం నడిపిన సమయంలో డిసెంబర్ 9 రాత్రి కేంద్రం ప్రకటన చేసే సమయానికి కేసీఆర్ నిమ్స్ హాస్పిటల్లో ఉన్నబడి బెడ్కు లెఫ్ట్ సైడ్ కూర్చున్నది ప్రొఫెసర్ జయశంకర్, రైట్ సైడ్ కూర్చున్నది నేనే. దాదాపు 3-4 గంటల పాటు జరిగిన చర్చ అనంతరం ప్రకటన వచ్చిన తర్వాత కేసీఆర్ ఆ ప్రకటన టీవీలో చూసి ఆయన కళ్ళలో కొంత నీళ్లు తీసుకుంటూ నన్ను దగ్గరికి రమ్మన్నాడు. నేను దగ్గరకు వచ్చాను. నన్ను లేపు కృష్ణ సైగ చేసిండు. ఆయన లేపుతుంటే వంగి నా చేయి ముద్దాడుతున్నప్పుడు ఆయన కళ్ళ నీళ్లు నా దోషంలో పడ్డాయి. కృష్ణ, నాకు ఉద్యమ స్ఫూర్తి నేర్పింది జయశంకర్. ఉద్యమం కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నది నువ్వు ఒక్కడివే కాబట్టి నీతోటి జయశంకర్ గారితో నిమ్మరసం తీసుకుంటా. కింద మన ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కార్యకర్తలు కింద పిలుచుకోమని చెప్తే అప్పుడు కొంతమందిని పిలుచుకుంటే వాళ్ళు మేమిద్దరం కలిసి కేసీఆర్కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించారు. ఇది ప్రధాన సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. అంతేకాదు, మీరు ప్రొఫెసర్ కోదండరామ్ పేరు విన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ పేరు అంతకుముందు చాలా మంది మేధావులు తెలుసు, కానీ సామాన్యులందరూ తెలియదు. కేవలం పొలిటికల్ చేసి చైర్మన్ అయిన తర్వాతనే ఆయన అందరికి తెలిసిన విషయం మనందరూ తెలుసు. పొలిటికల్ చేసి డిసెంబర్ 24 ఏర్పడింది. పొలిటికల్ చేసి ఏర్పడ్డ రోజు మీ అన్నగా చెప్తున్నా నేను, టీఆర్ఎస్ ఎంఆర్పిఎస్ అన్న కీలకమైన పాత్ర పోషించింది. ఎగ్జాంపుల్, పొలిటికల్ చేసి ఏర్పడ్డ రోజు 1000 మంది ఇట్లా ముందు కూర్చున్నారు. ఇట్లా ముందు వరుసలో 10 మంది ఉన్నాం, వెనక 2-3 వరుసలు ఉన్నాయి. అప్పుడు ఏం జరిగిందంటే సభాధ్యక్షుడు కోదండరామ్ ఇట్లా ఉంటాడు నా స్థానంలో. ఇగో రైట్ సైడ్ కూర్చున్న అన్న స్థానంలో నేను కూర్చున్నా. అటువైపు చాలా మంది ఉన్నారు. లెఫ్ట్ సైడ్ కూర్చున్న అక్క స్థానంలో కేసీఆర్ కూర్చున్నాడు. ఇటువైపు చాలా మంది ఉన్నారు. ముందు వరుసలో 10 మంది ఉండవచ్చు, అటు ఇటు. వెనక 40 మంది ఉండవచ్చు, 1000 మంది ఇక్కడ ఉండవచ్చు. కానీ పొలిటికల్ చేసి చైర్మన్ గా ఆయన ఉంటే, సభాధ్యక్షుడు ఉంటే, రైట్ కూర్చున్నది నేను, లెఫ్ట్ కూర్చున్నది కేసీఆర్ అంటే పొలిటికల్ చేసి ఏర్పాట్లో కుడి ఎడమగా పనిచేసింది, భుజం కలిపి పనిచేసింది ఎంఆర్పిఎస్ టీఆర్ఎస్ అంటే ఆయనకు నిమ్మరసం ఇచ్చి ప్రాణాలు నిలబెట్టాం. పొలిటికల్ చేసి ఏర్పాట్లో కీలకమైన పాత్ర పోషించాం. కానీ తెలంగాణ వచ్చిన వెంటనే ఆయనే మనల్ని వేధించిండు, ఆయనే మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. తప్పు మనది కాదు, ఆయనదే తప్పు. ఆయన ఉద్యమం నడుపుతున్నప్పుడు మనం ఆయన కండగా ఉన్నాం. కానీ ముఖ్యమంత్రి అయినాక దళితులను మోసం చేసిందనే విషయం అర్థమైనప్పుడు ఆయన ఎదుర్కొన్నాం. మనందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామనే మాట కేసీఆర్ ఒక్కసారి కాదు 1000 సార్లు అన్నాడు. అప్పుడు అన్ని పార్టీలు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజు జూన్ 2, 2014 అన్ని పార్టీలు అయినా అభినందించడానికి పూలు పట్టుకొని బొకేలు పట్టుకొని వెళ్ళి అభినందించారు. కానీ ఎంఆర్పిఎస్ మాత్రమే ఈ తెలంగాణలో దళితులను మోసం చేసిన నంబర్ 1 మోసగాడు కేసీఆర్ చీటర్ అని చెప్పి